అంగరంగ వైభవంగా కార్ గెలవబోతుంది. కార్ ఎక్కువ స్పీడ్ దూసుకొస్తుంది, చెయ్యి ఎక్కడో కొట్టుకుని పోయింది. సునీతమ్మ గారు గెలుపు ఖాయమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ దాదాపు మొత్తం తెలుస్తూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏ విధంగా ఫెయిల్ అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఆ విధంగా మొత్తం టోటల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ యొక్క అదే మాకు కలిసి వచ్చింది. ఇంతకుముందు 10 సంవత్సరాలు కూడా మేము ఎంత డెవలప్ చేసినాం, అయ్యో మేము కేసీఆర్ని వదులుకున్నామే, బీఆర్ఎస్ పార్టీని వదులుకున్నామే అని చెప్పేసి ఇవాళ ప్రజలు దాని మీద బాధపడుతున్నారు. వాళ్ళే మళ్ళీ స్వయంగా ఇవాళ ముందుకొచ్చి మేము కేసీఆర్ని మళ్ళీ తెచ్చుకుంటాము, కార్ని గెలిపించుకుంటామని చెప్పేసి వస్తున్నారు. సునీతమ్మ గారి గెలుపు ఖాయమైపోయింది. ఇక జూబ్లీహిల్స్ లో మాక్సిమం అయితే చేయి కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. బాకీ కట్టతో ముందుకు వెళ్తారు కదా, ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, హామీలు తీర్చలేదు అనేసి. తప్పకుండా అవునండి. ఇంతవరకు ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదు. అందుకని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము కూడా బాకీ కడుతుంది చూస్తున్నాం. సార్ ఇది మాకు తెలుసు సార్, వాడు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడు, వాడు దేనికి పనికిరాడు, వాడు గుంపు మెస్సి వాడి నోట్లోనే వచ్చింది కదా, అది అందరు దానికి గమనించుకున్నారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి రోడ్ షోలు పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్ కి ఓట్ వేయకపోతే మీకు పెన్షన్ కట్ అవుతుంది, సన్న బియ్యం కట్ అవుతుంది అని చెప్పి భయోందోళనకి ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చుంటారన్నా? వాడిని రౌడీజానికి ఒక సీఎం హోదాలో ఉండి ఆ మాటలు మాట్లాడొచ్చా? ఈ ఎలక్షన్ టైంలో ఎట్లా ఉండాలను? మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఏదో నువ్వు గాలిలో ముఖ్యమంత్రి అయిపోయావు కానీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి కాని వాడివే. ఎందుకంటే నువ్వు ఇవాళ జూబ్లీహిల్స్ లో నువ్వు నాకు చేయి గుర్తుకు నువ్వు ఓటు వేయకుంటే నీకు 2000 యూనిట్, అది 200 అది రాదు, సన్న బియ్యం కట్ చేస్తా, రైతు బంధు అంటే దేనికి భయప్రాంతాలు గురి చేస్తున్నావు? నీ పతనం స్టార్ట్ అయిపోయింది రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుంచుకో. బరాబర్ జూబ్లీహిల్స్ తో నీ పతనం స్టార్ట్ అవబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఊపుతోని కారు దూసుకొస్తుంది. ఓకే అన్న, ఏమంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు తీర్చలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, కొత్తగా ఉద్యోగాలు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. విద్యార్థుల మద్దతు ఉందంటారా బీఆర్ఎస్ కి? తప్పకుండా. మీరు చూస్తా ఉంటే జేఏసీ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అని చెప్పేసి తిరుగుతున్నారు. ఎందుకు ఇవాళ యువకులు రోడ్ల మీద వస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన హామీలో నిరుద్యోగాన్ని నేను ఎంతో వాళ్ళని చేస్తూ ఉంటానని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పి యూనివర్సిటీకి వెళ్ళి మరీ హామీలు ఇచ్చారు. కానీ ఇవాళ చూస్తే స్వయంగా విద్యార్థుల మధ్య పోయి నువ్వు హామీలు ఇచ్చిన నువ్వు నెరవేర్చుకోక వాళ్ళు ఇవాళ స్వయంగా బయటకు వచ్చి వాళ్ళు నిరుద్యోగ జేఏసీ అని పెట్టుకొని మన రేవంత్ రెడ్డి మాటలు నమ్మకండి, మన కేసీఆర్ గారు ఉంటే మనకి ఎంత ఉండేది, ఈయన వచ్చి ఎట్లా చేశారని చెప్పేసి ఏమో మరి వాళ్ళు ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. దయచేసి మా భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి, ఇట్లానే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా యువతుల భవిష్యత్తు పోతుంది. ఈయన ఏదో మాయ మాటలు చెప్పేదో ఆయన మినిమం ఒక సీఎం పదవి కూడా అర్హత లేని క్యాండిడేట్ సీఎం. ఎగ్జాక్ట్లీ, నిజంగా అర్హత లేని ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం వ్యవస్థ పడుతుంది. ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో ఎకనామీ ఎక్కడ డౌన్ అయినది ఒకసారి చూసుకోండి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా రియల్ ఎస్టేట్ కానీ చాయ్ షాప్ నుండి మొదలు పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ వరకు ప్రతి ఒక్కటి కూడా బిజినెస్ ఇట్లా నడుస్తుండేది. ప్రతి ఒక్క దగ్గర 4 రూపాయలు ఉన్నప్పుడు ఇన్కమ్ జనరేటెడ్ ఎకనామీ పెరుగుతూ ఉండేది. కానీ ఈసారి చూసుకుంటే ఏమైతుంది? ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మీరు గమనించండి, మినిమం ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి వాళ్ళందరూ భయభరాంతరం పూర్వై బయటకు వస్తలేరు. కానీ బరాబర్ ఓటు గుద్దేది మాత్రం కారు గుర్తుకే. కారు గుర్తు దాదాపు నవీన్ యాదవ్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇండిపెండెంట్ ఓడిపోయినటువంటి నేపథ్యం, ఎంఐఎం నుంచి కూడా ఓడిపోయినటువంటి నేపథ్యం, రౌడీ అని చెప్పేసి కొన్ని వస్తామని విమర్శలు నిజాలు ఎంతవరకు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. మూడు సార్లు ఆయన టికెట్ ఇచ్చినా గెలిపియలేదంటే ఒకసారి ఆయన క్యారెక్టర్ ఏందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 3 సార్లు ఆయనకి టికెట్ ఇచ్చారు. అంటే ఇండిపెండెంట్ ఒకసారి చేసినారు అంటే ఇండిపెండెంట్ కాబట్టి ఇంత వచ్చిందేమన్న ఆలోచన లేదా? లేదు, ఆయన ఇక్కడ ఏదో వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఎంత రౌడీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఏదో కండ బలము డబ్బు బలం అని చెప్పేసి ముందు తీసుకొస్తున్నారు. కానీ అది ప్రజలు గమనిస్తారు. ఆల్రెడీ నీకు 3 సార్లు బుద్ధి చెప్పారు, 4వ సారి బరాబర్ బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ నా అడ్డ, ఇది నా గడ్డ, గల్లీలోకి వస్తే తిరిగి బయటికి వెళ్ళారని చెప్పేసి అంటారు. ఈ రోజు నీ అడ్డ నీ గడ్డ మీద భయపడేటాడు ఎవరు లేరు బ్రదర్. ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలు ఇవాళ ఎక్కడ ఉన్నారో మీరు ఆలోచన. మీరు నిజంగా మంచోళ్ళు అయితే మిమ్మల్ని ఎప్పుడో ఫస్ట్ టైమే మిమ్మల్ని గెలిపించేటోళ్ళు. మీరు చేసిన అఘాయిత్యాలు అకృత్యాలు ఇక్కడ తెలిసిన ఉన్నాయి జూబ్లీహిల్స్ ప్రజలకి. బీజేపీ పాత్ర ఎలా ఉంది ఇక్కడ? ఆ బీజేపీ పాత్ర ఏదో కాంగ్రెస్ సైడ్ యాక్షన్ గా ఉందండి. కాంగ్రెస్ లేదు, వాళ్ళ ఏంటంటే వాళ్ళు ఏదో తిరుగుతున్నామా అన్నట్టు ఉంది. కానీ అది ఏదో ప్రభావం ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఏదో రోడ్ షోల మీద సెంట్రల్ మినిస్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ హడావిడి ఉంది అంటే బీఆర్ఎస్ కు సైలెంట్ ఓటింగ్ జరుగుతా ఉందా, లేదంటే ప్రజలకు వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుచుకుంటా ఉన్నారు? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక్కటి మీరు గమనించాలి, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఒక రౌడ్ షీటర్, ఏదో హంగు ఆర్భాటాలు చూపించాలనే ఉద్దేశంతో ప్రజలను 4 రూపాయలు తీసుకొచ్చి ఏదో బయట చూపిస్తున్నారు. కానీ
కానీ సైలెంట్ ఓట్. ఆయన ఏంటంటే కొంచెం ఒక రౌడీ షీటర్, ఇక నిజానికి చూస్తే ఆయన ఒక పెద్ద రౌడీ షీటర్. కానీ అలాంటి వాళ్ళు తెచ్చుకుంటే రేపు మా ఇంట్లో ఎక్కడ కబ్జా చేస్తాడు, అదే హైడ్రా అని చెప్పి బుల్డోజర్ ఇక్కడెక్కడ తీసుకొస్తాడు అనే ఉద్దేశం మీద ఆయన కబ్జాలకు అన్నిటికీ ఇది ఉన్నాడు. కాబట్టి ఆయన మాక్సిమం సైడ్ కొట్టేసారు. ఏదో ఆయన హంగు ఆర్పాటాలు చేస్తారు కాబట్టి ఆయనతో జనాలు పోతున్నారు అంతే. దాంట్లో ఎలాంటి ఓటింగ్ పర్సెంట్ మొత్తం బీఆర్ఎస్ కే పడుతుంది. ఫైనల్ గా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ మళ్ళీ జెండా ఎగిరేస్తే అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఎంత మెజారిటీతో మాగంటి సునీత గారు గెలవబోతా ఉన్నారు? తప్పకుండా జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగురుతుంది. దాదాపు 60 నుండి 1,00,000 మెజార్టీలో దూసుకొస్తుంది కారు. అది మీరు రాసి పెట్టుకోండి. సైలెంట్ ఓట్ 14th తారీఖు సెలబ్రేషన్స్ జూబ్లీ హిల్స్ మొత్తం పింకుమయం అవుతుంది. ఇదే ఊపుతో రాష్ట్రం మొత్తం పింక్ జెండా స్టార్ట్ అయింది. తప్పకుండా 100% బ్రదర్. మీరు మీ మీడియా తరఫున గుర్తుంచుకోండి. తప్పకుండా మహేందర్ నాయక్ నేను గుర్తు పెట్టుకోండి. బయట మేము సెలబ్రేషన్స్ తో సహా మిమ్మల్ని మళ్ళీ బయట ఇస్తాం.